అప్పుడు కొంచెం అదే పాను తర్వాత కాఫీ టీలు మామూలుగా రెగ్యులర్ తాగుతాం గురుదేవా. అంటే ఈ ఆత్మజ్ఞానానికి కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ అవి ఏమన్నా ఇబ్బంది కలిగిస్తాయి గురుదేవా, అవి కూడా మానేయాలంటావా? మంచిదే గురుదేవా. కాఫీ అనేది ఇప్పుడు సామాన్యం అయిపోయింది. దాన్ని మానేయాలని చెప్పటం కూడా అంత ధర్మం కాదు. ఏదో నేను చేశాను కాబట్టి అందరినీ చేయమని చెప్పడం ధర్మం కాదు. నేను మాత్రం ఇంతవరకు కాఫీ టీ ఎట్లుంటుందో నాకు అసలు దాని రుచి అసలు తెలియదు. స్మెల్ కూడా ఇప్పుడు బయటికి రావట్లేదు కాబట్టి తెలియదు. పూర్వకాలంలో అయితే స్మెల్ వచ్చేది దూరానికి. అంత దూరాన్ని కనుక కాఫీ తాగుతుంటే కాఫీ స్మెల్ వస్తుంది, భరించలేము. ఇప్పుడు మాత్రం ఆ ఇబ్బంది ఏం లేదు కాబట్టి పక్కన కూర్చొని తాగినా ఇబ్బంది ఏం లేదు. కానీ ఆ రుచి మాత్రం నా నాలుగుకి ఇంతవరకు తగల. కాఫీ ఎట్లుంటుందో టీ ఎట్లుంటుందో నాకు ఎప్పుడు అంటే తీసుకుంటే మంచిదా వద్దా అనేది ఒకటి గురుదేవ్ అంతే. అంటే చిన్నప్పుడు ఎప్పుడో 4వ తరగతిలోనో 5వ తరగతిలోనో మా మాస్టర్ చెప్పాడు, కాఫీలో కేఫీన్ ఉంటుంది, టీలో టీన్ ఉంటుంది, అవి విష పదార్థాలు, తీసుకోకూడదు అని చెప్తే అది నాకు గుర్తు. నేను అందుకని అసలు అప్పుడేమో తీసుకోవడానికి లేవు, ఇప్పుడు తర్వాత అవకాశం ఉన్నా ఇప్పుడు తీసుకోవు. అది అలవాటు అయిపోయింది. వీళ్ళు అంటే శతావధానులు వాళ్ళు వీళ్ళు కొంచెం ఆకు తింటే జ్ఞానం పెరుగుతుంది చెప్తుంటారు గురుదేవా. అది తినొచ్చా లేదా గురుదేవా? జ్ఞానం పెరగటం అనే మాట మాత్రం ఒట్టిదే. కానీ కొన్ని ఉత్సాహం కలగటానికి దానికి పనికి వస్తాయి. ఇంకా నిద్ర మొత్తం వదలటానికి చాలా మంది టీలు తాగుతారు. పరీక్షలప్పుడు బాగా చదివి తెల్లవారులు చదువుతా టీలు తాగుతుంటారు. అట్లా నిద్ర మొత్తం వదలటానికి వాటికి ఏమైనా ఉపయోగపడతాయేమో కానీ ఏదైనా నాకు తెలియదు వాటిని గురించి. అంటే తాంబూలం గురుదేవా నాకు అవసరం కలగల, అందుకని నేను అలవాటు చేసుకోలేదు. ఆఖరికి దాంట్లో ఒక్కపొడి కూడా వేసుకోలేదు. ఎప్పుడు ఒక్కపొడి కూడా నేను చూడలేదు.